వారు, ఇది నా రొట్టి, ఇది నా శరీరం, దీన్ని మీరు భుజించండి అని ప్రభువారు మనకు చెప్పారు. అసలు మనం రొట్టె తింటున్నప్పుడు ఆ రక్తాన్ని, ఆ ద్రాక్షరసాన్ని పానం చేస్తున్నప్పుడు మనం ఎలాగ స్పందిస్తున్నాం ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ప్రభు శరీరం అని ఆయన రొట్టెని ఎందుకు చెప్పాడు? ప్రభు శరీరం అని ద్రాక్షరసాన్ని ఎందుకు చెప్పాడు? ఆయన రక్తమని. దేవుడా, ఎందుకంటే నేను ఈరోజు టైం అయిపోతుంది, రొట్టె చేయాలి, ధమరగా చేయాలి అని ఆ రొట్టి మరి చూడండి, ఎక్కడో కొనమని చెప్పలేదు. ఎవరో చేసింది షాపుల్లో ఉంది చేయమని చెప్పరా. నీవే చేయాలి, నీవే చేయాలి. అది ఎలాగా? మంచి నూనె, స్వచ్ఛమైన నూనెతో, మంచి గోధుమ పిండితో, శ్రేష్టమైన ద్రాక్షలతో దాన్ని చేయమన్నాను. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ కాలంలో ద్రాక్ష జ్యూస్ మిక్సీలో వేసేస్తున్నాం. ఆ దినాల్లో ఎలా చేసేవారు? ఒక ద్రాక్ష జ్యూస్ రావాలంటే దాన్ని గాలిలో వేసి గాలిలో తిప్పుతుంటే అది నలుగుతుంటే నలిగి 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 వచ్చిన ఆ ద్రాక్ష రసాన్ని వారు తాగేవారు. వారు అవసరం తీర్చుకోవడానికి అన్ని విధాలుగా. అలాగే ఈరోజు దేవుడి మాట వింటున్న మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రభు యొక్క శరీరం ఏమి కాకుండా మనం భుజించేస్తున్నాం. కానీ ఆ రొట్టెని చూసినప్పుడు అల్లా కూడా మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక రొట్టెని తయారు చేయాలంటే ఆ పిండి ఆ పాత్రలో వేసిన తర్వాత, అందులో నూనె వేసిన తర్వాత, అందులో నీరు వేసిన తర్వాత, ఆ మూడు ఏంటండి? పిండి, నూనె, నీరు. ఇవి మూడు దేనికి సాదృశ్యం ఉందంటే, నీరు కన్నీటి ప్రార్థనకి, పిండి దేవుని యొక్క వాక్యానికి, నూనె అభిషేకానికి. ఈ మూడు కలిగి ఉన్న వ్యక్తి దాన్ని చేస్తున్నప్పుడు ఆ నీరు వేసిన తర్వాత, ఆ నూనె వేసిన తర్వాత దాన్ని మొదగా కలుపుకుంటారు. ఎక్కడదాకా కలపాలి? అది రొట్టి వేయడానికి వీలైనంత వరకు కలపాలి. ఆ గడ్డలు అవన్నీ కరిగినంత వరకు చేత్తో పిసకాలి. పిసికి 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 తర్వాత దాన్ని ఏం చేస్తారు? ఒక ఆకారంలో తీసుకొచ్చి మండుచున్న పెనం మీద పెడతారు. ఆ మండుచున్న పెనం మీద ఆ రొట్టి వేసిన తర్వాత ఆ ముద్దని, ఆ పచ్చి ముద్ద దాని మీద అది కాలుతుంటారు. కిందని కాలుతున్నప్పుడు మాడిపోద్దని ఏం చేస్తాం? మన దాన్ని తిరగేసి ఇది వేసేస్తాం. వేసి ఎక్కడ తీసేస్తే దాని రుచి ఉండదు. ఏంటి ఈ రోజు రొట్టి పాస్టర్ గారు ఎలా చేశారు అని మీరు అంటారు. నేను కూడా అనుకుంటాను, ఏంటి ఎలాగొంది రొట్టి? సగం సగం కాల్చి రెండు పక్కల తిరగేస్తూ కాలుతూ ఉన్నప్పుడు బాగా కాలిన తర్వాత దాని వాసన, మంచి వాసన వస్తుంది, పచ్చి వాసన వస్తుంది. అప్పుడు దాన్ని మనం రొట్టిగా తీసుకొస్తాం. అలాగే ఈ ద్రాక్ష గుత్తులు కూడా తీసి కడిగి వాటిని ఆ గానుగలో వేసి
సూపర్గా కాలుతో తొక్కుతుంటే, లేకపోతే కాలులో నెమ్మది తిప్పుతుంటే ఆ ధానుగులో కూడా అది నలిగి ఆఖరి వరకు నలిగి అందులో వచ్చిన ఆ యొక్క ద్రాక్షరసాన్ని మనం తాగుతాం. ఈరోజు మన ప్రభు వారు కూడా ఈ రెండు యొక్క చిహ్నాలకి గుర్తుగా ఉన్నాడు. అది మన జ్ఞాపకం చేసుకోవాలని రొట్టెని ద్రాక్షరసాన్ని ఆయన గోచరించుకున్నాడు. ఏమిటంటే ఆయన నీ కోసం నా కోసం శ్రమల గుండా ఏ విధంగా నలిగిపోయాడు. పచ్చి మాడు మీద ధనం మీద ఆ యొక్క రొట్టె కాలుతున్నట్లు మంచి ఎండలో ప్రాణి మీద ఆయన మనందరి కొరకు ఆ యొక్క గోధుమ పిండి వలె మొత్త వలె ఈ భూమి మీద అనేక మంది నిందలు పడుతూ, నిందింపబడుతూ, దూషింపబడుతూ, ఏళ్ళ చేయబడుతూ అవన్నీ ఆయన భరించుకొని ఎవరి కోసం? నీకు ఒక జీవ ఆహారం కావాలని, నిన్ను తృప్తిపరచాలని, నీ ఆత్మ దాహాన్ని తీర్చాలని, ఆకలిని తీర్చాలని నలిగిపోతూ ప్రతి శ్రమను అనుభవిస్తూ కొట్టబడుతూ కొరడాలతో తన వీపు దున్నబడుతున్నప్పుడు దేవుడా ఆయన మౌనంగా అయిపోయి ఉన్నాడు. మౌనం అయిపోయి మన శాపములన్నీ భరిస్తున్నాం. ఆ యొక్క యజమాని చేతులు, ఆ పాత్ర ఆ యజమాని చేతుల్లో ఉంటుంది. ఆ పాత్రలో ఆ ముద్ద ఆ యజమాని నలుపుతున్నప్పుడు, ఆయన ఇష్టంగా నలుపుతున్నప్పుడు, అలాగే నీ కోసం నా కోసం పరమ తండ్రి అయిన దేవుడు తన యొక్క రూపాన్ని భూమి మీద, తన స్వరూపాన్ని భూమి మీద తెచ్చి ఆ స్వరూపాన్ని నీ కోసం నా కోసం, నీకు నాకు జీవాహారం కావాలని దాన్ని పాత్రలు వేసి గుర్తున్నాడు. అందుకని తండ్రి ఈ పాత్ర నా ఎదురుండి తొలగించేయా, కానీ నీ చేతుని ఆ పాత్రలోకి రావడానికి నేను నీకు ఇష్టంగా ఉన్నాను తండ్రి అని అంటాడు. దేవుడు ఆయన పాత్రలోకి వెళ్ళి మనందరి కొరకు ఆయన అట్టి విధంగా ఒక మొత్తం పిసుకబడ్డా మొత్తం అంతా తర్వాత ప్రాణం పైన మధ్యాహ్నం 12 గంటలకు ఆయనకి సిలువెక్కించారు. 12 నుండి 3 దాకా ఆ ప్రాణం పైన సకల మానవాల కొరకు కావలసిన వాగ్దానములను, ఆశీర్వాదములను, రక్షణను 7 మాటలకు సంపూర్తి చేశారు. గాలిగా పుసుగబడుతున్నప్పుడు, అది నలకబడుతున్నప్పుడు ఆ గాలిగలో పడి కావలసిన ద్రాక్షరసం ఈరోజు నా పాపములను, శాపములను మనం విమోచించి మనలను పవిత్రపరచాలని ఆయన సిలువు పైకి, ఆ సిలువు పైన ప్రియమైన దేవుడు బిడ్డ ఆఖరి రక్త బొట్టు వరకు కాలుతూనే ఉంది. రక్తబొట్టు సిలువు నుంచి కాలుతూనే ఉంది. ఆయన గాయాల్లో పడి కాలుతూనే ఉంది. ఆయన తలలో పడి కాలుతూనే ఉంది. ఆయన ఎడగ పెట్టలేదండి. దేవుని బిడ్డలారా, మీ బట్టలు ఆవేసినప్పుడు వాడు కాలేస్తారు. ఎందుకంటే అందులో ఒక్క నీటి చుక్క కూడా ఉండకుండా కిందకి పడిపోవాలని. యేసయ్య సిలువ పైన ఎందుకు వేలాడాలంటే ఆయనలో ఒక్క రక్తబొట్టు కూడా ఉండకూడదు, నీ కోసం నా కోసము భూమి మీద పడాలని. అలాగా ఆయన రక్తానంతా మనందరి కోసం ప్రియమని కార్చి మనందరికీ విమోచన కలుగు చేయాలని ఆ శిలువ మరణమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రొట్టె తిన్నప్పుడు అయ్యో ఈ రొట్టె నేను తింటున్నానే, ఇది రొట్టెగా నేను స్వీకరిస్తాను, అయ్యో ఇది నా ప్రభు శరీరం అంటే
అప్పుడు జ్ఞాపకం చేస్తారు, అయ్యో నా ప్రభు యేసయ్యా, ఈ రొట్టె వలె నా కొరకు నువ్వు ఎంత నలగొట్టబడి ఎంతగా అయిపోయావు ప్రభు. అందుకని ఆయన అంటాడు, నా శరీరాన్ని ఎవరు కూడా అయోగ్యంగా తీసుకోకూడదు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తినినా లేక ఆయన పాత్రలో, అంటే చూడండి, అయోగ్యంగా అంటే నిర్లక్ష్యంగా ఆ శిలువ మరణమును ఉన్న గొప్ప త్యాగాన్ని, ఆయన నీ కోసం నా కోసం పడిన వేదనను కొంచెం కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఎంత పడ్డాడండి, ఎంత పడ్డాడు. పలుమారునా దోషములకై కొనియైపోతివయ్యా, నూరు తెరువక పారపు సిలువను భరించి ఓటినివే. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా దయామయా, ఓ పరువలేనయ్యా, పరువలేనయ్యా. అజగాయములతో అరుచునరు తీరము నిన్ను ముచ్చివేనయ్యా, దోషరహితుడా యేసువు లేక నిన్ను దివ్యే. అజగాయములతో అరుచునరు తీరము నిన్ను ముచ్చివేనయ్యా, దోషరహితుడా యేసువు లేక నిన్ను యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా దయామయా, ఓ పరువలేనయ్యా, పరువలేనయ్యా. ఎలాగ మర్చిపోతున్నావు? నువ్వు మర్చిపోకుండా ఉండాలనే ప్రతి ఆదివారం, ప్రతి సమయము ఉన్నప్పుడల్లా శిష్యులు మర్చిపోకుండా ఉండాలని ఆయన మరణ పునరుత్థానాన్ని రొట్టి ఎడదగగా విడుస్తూ వారు పూజించేవారు. ఈరోజు ప్రభు శరీరాన్ని భుజించబోతున్నాను. నేను ఎలాగ భుజిస్తున్నావు? మొదట నీవు నీలోని ఆ రొట్టిని చేసుకోవాలి. నువ్వు చేయాలి. ఇక్కడ ఉన్న రొట్టె కాదు, విశ్వాసముతో ఆ రొట్టెని నువ్వు చేసుకోవాలి. ఎలాగా? మొట్టమొదట నీ దోషములను, నీ అతిక్రమములను అక్కడ పెట్టాలి. ఆ రొట్టెలు దాంట్లో అది నలగొట్టబడాలి. మన దోషం, మనం చేసిన పాపం. అయ్యో నా యేసయ్యా, నా కోసం సిలువ వేయబడిన ప్రభు, నా కోసం కొట్టబడ్డ ప్రభు, నీవు నీ ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు వచ్చే కన్నీరే ఆ నీరు. ఆ వాక్యం మీద పడాలి. అయ్యో నీ తోటి వారిని హేళనగా చేశావే, వారిని బాధపరిచావే, వారిని నిందించావే, వారిని దుఃఖపరిచావు, వారిని అవమానపరిచావు. ఇతరులు దేవుడారా, నువ్వెంతో బాగుండాలని కోరుకుంటావు, వారు కూడా నేను బాగుండాలని కోరుకుంటాను. వారిని మోసం చేసి
వారిని బాధపరిచేవే. ఇవన్నీ కూడా నీవు నలిగిపోతున్నప్పుడు వారిని జ్ఞాపకం చేసుకో. యేసయ్య ఎదుట నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నావు. నీ యొక్క జీవిత భాగస్వామి ఉంటుందిగా, నీ జీవిత భాగస్వామిని నువ్వు మోసం చేశావే. వారి కాదు నువ్వు చేసిన మోసం. నువ్వు ప్రభు శరీరాన్ని భుజించేటప్పుడు ఆ దోషములన్నింటి నిమిత్తం నీవు సిలువ వేయబడాలి. ప్రభు శరీరం భుజించేటప్పుడు ప్రతి ఒక్కరు సిలువ వేయబడాలి. అందుకే నన్ను అంటారు, నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఎక్కడికి? ఇక్కడికి వచ్చినప్పుడు నీ సిలువను పట్టుకొని నువ్వు సిలువ వేయబడాలి. ఇక్కడ కాలిపోవాలి. ప్రభు శరీరం తింటున్నావు, నువ్వు సిలువ వేయబడకుండా ప్రభు శరీరం తింటే ప్రయోజనం ఏమిటి? ప్రభు శరీరం తింటున్నా, రక్తం తాగుతున్నావు, నువ్వు సిలువ వేయబడకుండా రక్తం తాగితే ప్రయోజనం ఏంటి? అంటే ప్రభు సిలువ మీద చనిపోయాడా చనిపోలేదా? చనిపోలేదా? నిజంగా నువ్వు ఈ రోజు ఇక్కడ ప్రభు శరీరం తిన్నట్లయితే చచ్చిపోవాలి. ఈ లోక పాప విషయం గత వారం అంతా నువ్వు చేసిన ప్రతి అతిక్రమముల విషయమై ఆ పాపములన్నీ పట్టుకొని సిలువ పట్టుకొని దేవుని శరీరం వచ్చి ఇక్కడ నీవు సిలువ వేయబడి చచ్చిపోయి తిరిగి బ్రతికి నూతన పునరుద్ధరణ శక్తితో ఇక్కడ నువ్వు వెళ్ళాలి. ప్రభు శరీరం పూజించడం అంటే ఏదో తింటున్నా నీకు అటువంటి అనుభవం లేదు. యేసు మన కొరకు సిలువ వేయబడ్డాడు. ఎనగ సిలువ వేయబడ్డాడు ఏ పాప దోషముల నిమిత్తము. అందుకే నేను అంటాను, పౌలంట, నేను చనిపోతున్నాను, యేసుతో పాటు నేను తిరిగి లేస్తున్నాను. యేసుతో నేను పదబట్టబడింది, క్రీస్తుతో నేను లేపబడింది, యేసుతో నేను సిలువ వేయబడింది, క్రీస్తుతో నేను లేపబడింది, క్రీస్తుతో నేను జీవించుచుంటిని, క్రీస్తులో నేను జీవించుచుంటిని, నాకు సైతే బ్రతుకుటైతే సావైతే నాకు ప్రభు తీర్చువాడను ఇవనే కాదు నాగీ దైవము. నీవు ఇక్కడికి వచ్చి సిలువ వేయబడిన తర్వాత ఇక నీలో నుండి ఇక్కడి నువ్వు చనిపోయావు సిలువ మీద. ఇదమ్మా ప్రియమైన సోదరి సోదరులారా, నీవు చనిపోయావు. ఇక్కడి నుండి సిలువలో పడి క్రీస్తు నీలో పడి, క్రీస్తు ఆత్మ మృతులో పడి క్రీస్తు లేబడి ఆత్మ నీకు నూతన జీవితాన్ని ఇస్తుంది. నిన్ను లేవనెత్తుతుంది ఆత్మ. నువ్వు ఇక్కడి నుండి ఎలాగెళ్తావంటే నీలో యేసు కలరా. నువ్వు అనుకోవచ్చు, నేను అన్ని మానేస్తే నా జీవితం ఏమిటని అనుకోవచ్చు. ఆకాశ పక్షులను చూడండి, అవి వింటవు, అవి కోయవు, గడుసులలో దాచుకోవు. ఆకాశ పక్షులను చూడండి, అవి వింటవు, అవి కోయవు. అవి వింటవు, కోయవు, కానీ ఏ చింత లేదు, ఏ బాధ లేదు, ఏ దుఃఖము లేదు. అవి రేపటి గురించి అవి చింతించవంటే, నీవు రేపటి గురించి ఇంకా చింతిస్తున్నావంటే
నువ్వు సిలువ వేయబడలే. నువ్వు ఇంకా నీలో ఆరాధనకు వచ్చి ప్రభు శరీరం తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి అదే మాటలు, అదే జీవితం, అదే క్రియలు నువ్వు గడుపుతున్నావంటే ఇక్కడ చవలేదు. నువ్వు చవకుండానే సిలువ దిగిపోయావు. చూసా, చచ్చిపోయారు. చచ్చిపో. దేవుడు కోరుకుంటున్నాను. దేవుడు నిన్ను అలాగా కావాలని ఏసే ఎక్కన్నాడు, నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. ఎక్కడికి వెంబడించుకున్నాడు? రాత్రి ఆదివారం దేవుని సన్నిధిలో రావాలి. ఇక్కడ చనిపోవాలి. క్రీస్తుతో లేపబడి వెళ్తున్నారు. ప్రతిసారి నీలో నూతనమైన అభిషేకం రెట్టింపు అవుతూనే ఉన్నారు. ప్రభు శరీరం భుజించున్నప్పుడల్లా ఆయన సిలువ మరణాన్ని ఇంకా నీళ్ళు ఏమైనా ఇంకా ఏమైనా చూడండి. దేవుని బట్టలు ఇస్త్రీ చేస్తాం, ఉతుకుతాం. ఉతికగా వెలగొస్తే తెల్లగా వచ్చేస్తాయి. అవి వేసుకుంటారు. ఉతికిన బట్టలు తెల్లగా ఉన్న బట్టలు. కానీ నేను ఉతికిన బట్టలు తెల్లగా ఉన్న బట్టలు వేసుకోండి. రమణ ఉతికిన బట్టలు తెల్లగా ఉండి వేసుకున్నాను. ఆయన వేసుకున్నాను, నేను వేసుకున్నాను. ఆయన బట్టకి నా బట్టకి తేడా ఏంటంటే ఆయన బట్టలు ఇస్త్రీ లేదు, నాకు ఇస్త్రీ. అంటే ఇస్త్రీ లేకపోతే నలిగిపోయి ఉంటాయి. అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు నీ తలంపుల చేత ఉన్న లోపాలు, నీలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి. తలంపులు, క్రియలు, దేవుడు అవి కూడా ఇక్కడ ఇస్త్రీ చేయబడాలి. యేసు రక్తం చేత కడగబడి దేవుని అగ్ని చేత శిలువ మీద మార్చబడి కాబట్టి ఈరోజు ప్రభు శరీరం గురించి చెప్పుకున్న మనం ప్రార్థన కలుగుసుకుని మొక్కలేము. తన ఆజ్ఞ